మీకు వీటి సమాధానాలు తెలుసా? 1. జనాబత్ స్థితిలో ఉండగా పీరియడ్స్ హైజ్ వస్తే ఏం చేయాలి? ఒకవేళ మీరు అపవిత్ర స్థితిలో జనాబత్లో ఉన్నప్పుడే పీరియడ్స్ మొదలైతే అప్పుడే గుసుల్ చేయాలా లేక పీరియడ్స్ ఆగిపోయిన తర్వాతే స్నానం చేయాలా? దీని గురించి ఇస్లాం ఏం చెబుతోంది? 2. వైట్ డిశ్చార్జ్ అయితే గుసుల్ చెయ్యాలా? చాలా మంది మహిళలకుండే పెద్ద సందేహం, వైట్ డిశ్చార్జ్ అయిన ప్రతిసారీ గుసుల్ చెయ్యాలా? అసలు ఏ స్థితిలో గుసుల్ ఫర్జ్ అవుతుంది? 3. గుసుల్ చేయకముందు తినవచ్చా లేదా త్రాగవచ్చా? అపవిత్ర స్థితిలో ఉన్నప్పుడు ఆకలి వేస్తే గుసుల్ చేసే వరకు ఆగాలా? దీనికి ప్రవక్తవారు నేర్పిన సున్నత్ పద్ధతి ఏంటి? 4. ఉపవాసం ఉన్నప్పుడు జనాబత్ స్థితిలో సహరీ చెయ్యవచ్చా? సహరీ సమయానికి గుసుల్ చేయడం వీలు కాకపోతే అలాగే తినవచ్చా? అపవిత్ర స్థితిలో తింటే రోజా చెల్లుతుందా లేదా? గుసుల్ ఎప్పటిలోపు చేయాలి? 5. గుసుల్ చేయడంలో ఆలస్యం చేయవచ్చా? కలయిక తర్వాత లేదా స్వప్నదోషం తర్వాత వెంటనే స్నానం చెయ్యాలా? ఒకవేళ ఆలస్యం చేస్తే నమాజ్ సమయం దాటిపోతే పరిస్థితేంటి? ఈ 5 ప్రశ్నలకు హదీసుల ఆధారంగా సరైన సమాధానాలు మరియు పూర్తి వివరణ తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్లోని ఫుల్ వీడియోను చూడండి. పవిత్రత గురించి సరైన అవగాహన కలిగి ఉండటం మనందరి బాధ్యత.